నాలుగు కాయలు వస్తే కట్టేస్తారా మీరు? మా తోటకు వచ్చి మామిడి ఆగేస్తున్నాం రా. ఇప్పుడు నీ పని అయిపోతుందిరా, మామిడికాయ పిసికినట్టు పిసికేస్తాం. నా గురించి తెలియక కట్టేశారు. ఒక్కసారి నా వెనకెవడున్నాడో తెలిస్తే వదిలేస్తారు. అంత పెద్ద తోపారా? పిలువురా. గాలి కంటే వేగమైన వాడు, మెరుపు కంటే చురుకైన వాడు. మీరు మాట్లాడితే మాట, వాడు మాట్లాడితే తూట. అంత పెద్ద తోపా? మామూలు ప్రదేశాల్లోనే వాడిని ఆపలేము, అలాంటిది మీరు తోట అంటున్నారు. వాడు వచ్చాడంటే వేటే. అయితే పిలువురా. పట్టు పట్టు ఆకలుంది, మెట్టు మెట్టు ఎక్కుతరా, పేరు పతాలేనో నిరా, చూసుకో పారడైస్కి అడ్రస్ అయితా. పట్టు పట్టు ఆకలుంది రే. ఆకలి ఆకలి ఆకలి. ఎక్కడ తోట అన్నావు, ప్లాన్ అన్నావు, ఏమైంది? జహాపనా ఎప్పుడు అదే పనా? నన్ను మామిడికాయలు కోసానని చెప్పి కట్టేశారా? మామిడికాయలు కోసినందుకు కట్టేశారా? ఎవరు రావాడు? రమ్మని చెప్పు. తలుపు సందుల్లో పెట్టి నలిపేస్తా. నలుపుతా అన్నావా? నలుపు. పందుల్ని సందుల్లో పెట్టినా నలుగుతాయి అంటావా? మీరు ఎలా ఉన్నా సరే నేను భయపడే టైప్ కాదు. అది ఏం బిగుతారా? ఏం బిగుతారా? ఏం బిగుతారా? నరేష్, వీళ్ళు కొంచెం రాంగ్ గా హ్యాండిల్ చేస్తున్నారు, చూడవారా? పీక పట్టుకోగానే కుక్కిన పిల్ల సైలెంట్ అయిపోయా. ఒక్క నిమిషం. నీకు భయపడతాను అనుకున్నా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళారు అంటే మీ అదృష్టం, లేకపోతే మీ దురదృష్టం. అదృష్టం దురదృష్టం ఏంద్రాబాయ్? మీలాంటి పిల్ల బచ్చాలతో నాకేం పనిరా? మర్యాదగా మీ ఓనర్ ని పిలవండి, వాడితోనే తెలుసుకుంటాం. ఎవరితోటి వచ్చిన అనుకుంటావు? మా అన్న వస్తే అలాగే ఉంటది మరి. రమ్మను, ఎవడొస్తారో రమ్మను. అన్నా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య, నా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. ఎందుకు పిలిచారా? ఇప్పుడు మన తోటలో మామిడి పండ్లు వచ్చిందా? నేడు అసలు ఎవరిని అడిగి వచ్చారా నా తోటలోకి? లేకపోతే ఈ తోటలోకి రావాలంటే అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. అపాయింట్మెంట్ లేకపోతే అకేషన్ లేదు, వెకేషన్ లేదు, కోత అయ్యాలా? అన్నా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. నేను నరకటం మొదలు పెడితే నరకం బయట హౌస్ఫుల్ కొట్టు పడుతాయి. అదే మనం చిన్నగా మాట్లాడదాం. ఆయన అరిచి అరిచిపోయేలా ఉన్నాడు. అది మా సెంటిమెంట్ చెట్టురా. మా తాత పండు తిని తుప్పుక్కుని వస్తే ముడిచిన చెట్టురా. అది మా తాతకాయలు కోస్తారా? సారీ అండి, మీ తాతకాయలని తెలియక కోసాం మేము. రే, నా పాటికి నేనేదో ఈవెంట్ కి వెళ్తుంటే నన్ను తీసుకొచ్చి తోటలో ఇరికిస్తావరా? అక్కడ ఆల్రెడీ వాళ్ళంతా ఈవెంట్ కి వెళ్తున్నారు. పని చేద్దాం. ఏంటది? వాళ్ళని కూడా ఇక్కడ రప్పించేద్దాం. మనం ఇద్దరం ఇరుక్కోవాలా, వాళ్ళు కూడా ఇరుక్కోవాలి. ఇది గుడ్ బాయ్. అయితే వాళ్ళ కూడా పిలిచేయి. హలో అందరు ఆర్టిస్టులు, ఇక్కడ మంచి ఈవెంట్ ఉంది తోటలో, ఒకసారి రండి. అమ్మో, అది వీళ్ళంతా చూస్తుంటే భయం వేస్తుంది. ఏం భయపడకు, నేను రక్షిస్తా. ముందు రక్షిస్తాడు, దాని తర్వాత రక్కేస్తాడు. ఆడ దగ్గరికి ఎందుకమ్మా? అరే ఆది, అసలు ఎవరి అమ్మాయి? నన్ను గీతు అంటారు. కాసేపు మాట్లాడాక చీతు అంటారు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. నా మైండ్ లో ఒక చిన్న డౌట్ నడుస్తుంది. ఏంటది? మీరు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు? ఐశ్వర్య రాయ్ వచ్చినా నేను నో చెప్తా గానీ, అదే ఐశ్వర్య పిస్సే అయితే ఎస్ అని చెప్తా. నేను నన్ను వేసేద్దామని చూస్తుంటే నీ మ్యూజిక్ ఎందుకురా నాకు? అక్ష, నా ఇంట్లో దీపం పెడతావా? అది దీపం పెట్టమంటున్నాడు, పెట్టనా? పెట్టే. ఎలాగో ఆర్పడవు, దీపం అలాగే ఉంటది. ఇప్పుడు పెట్టింది ఎలాగో. అన్నా కాయలు చూస్తుంటే భలే ఉందన్నా. అవి మామూలు మామిడి పళ్ళు కాదురా. మామూలుగా తింటే నువ్వు అబ్బా అంటావు కదా, టేస్ట్ నువ్వు జస్ట్ టచ్ చేసినా కూడా అబ్బా అంటావు. అవునా? అంత బాగుంటాయి. ఒక్క నిమిషం టచ్ చేయండి రా బాబు. అది జస్ట్ టచ్ చేసినా అబ్బా అంటావు, అలా ఉంటాయి మామిడి పళ్ళు. నువ్వన్నీ ఈ అబ్బా అన్నా? ఏంటి మమ్మీ ఎవడు? అదంతా కాదు బా, ఎవరు వీళ్ళంతా?
ఇదంతా? ఈడు ఈ తోటలో చిన్న 2 కాయలు దొంగతనం చేశాడు, అందుకని మనోడిని పట్టుకున్నారు. బేసిక్ గా మనందరం ఈవెంట్కి వెళ్ళాలి కదా. మా ప్లాన్ ఏంటంటే మీరు వెళ్ళిపోతారని చెప్పి మిమ్మల్ని కూడా ఇందులో ఇరికించాం. అయినా ఇరుక్కోవటం నీకు కొత్త ఏం కాదు కదా, రీసెంట్ గా ఏదో ఇరుక్కున్నట్లు. పిలబోతాయి అసలు మీలో మెయిన్ ఎవరు? అరే ఇప్పుడు చూడు, అసలైన వాళ్ళని కూడా ఇరికిస్తా. ఏమండి, మేము ఎవరో మెయిన్ కాదండి, మేము ఒక 2 అండ చూసుకునే ఇక్కడికి వచ్చాం. ఎవరు అండ? అదిగో వస్తారు చూడండి ఇప్పుడు. పిలవండి. ముల్లైనా పూలైనా కొమ్మకు పోసు కదా, గిర్ర 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 గింగిరాగిరే, సర్ర 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 పొంగరాలిరే, సర్ర 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 సుట్టు తిరిగిరే, అందాల భూమి సూర్యునిలా, గిర్ర 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 గింగిరాగిరే, తుర్రు తుర్రు తుర్రు. ఏంటి ఆది గారు ఈవెంట్ అని చెప్పి ఇక్కడికి పిలిచారు? ఎందుకు పిలిచామంటే ఏం చేస్తాం, ఈడేదో ముచ్చటపడి ఒక 2 మామిడి పళ్ళు కోసాడు, ఆ మాత్రానికి ఈయన కట్టేశారు ఇల్లు. ఏంటి సార్ ఇది? 2 మామిడి పళ్ళు కోసాడంటే దానికి ఎంత డబ్బులు కావాలో అడగండి, ఇచ్చేస్తాం. దానికి కట్టిపడేశారేంటి? డబ్బులు ఇచ్చేస్తారా? డబ్బులు కొట్టించుకునే వాళ్ళ కనపడుతున్నాం మేము. మా సెంటిమెంట్ తోటది, మా తోటలో మా తాత మామిడికాయలకు వస్తారు. మీరు ఆయనతో మాటలు ఏంటంటే వేసి పడాయిక. మీరు ఆగండి ఆది గారు. ఇంత సీరియస్ లోను ఈ మ్యూజిక్ అవసరమా ఇప్పుడు? ఈవిడ వినగానే వేసేద్దాం, మీరు ఊరుకోండి. మీరు ఆగండి ఆది గారు. ఏంటి ఆది గారు ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో మ్యూజిక్? అంటే హార్ట్ కొంచెం వీక్. ఏంట్రా వేసేది? ఏంటి వేసేది? ఏంటి ఇప్పుడు మగాలు చేసినా మీకు మ్యూజిక్ వచ్చేస్తుందా? అవునవును, ఆయన అంత కరువులో ఉంటారులే గాని ఎప్పుడు. మేము అర్థం చేసుకున్నాము, కానీ మా వాడు ఏదో తెలియక ఒక చిన్న తప్పు చేశాడు. అలాంటి వెలకట్టలేని ఒక సంతోషాన్ని మీ అందరికీ ఇస్తే మీరు వాడిని వదిలిపెట్టేస్తారా? ఎందుకంటే సార్, హ్యాపీగా కూర్చొని మనసారా నవ్వుకునేది కూడా వెలకట్టలేని సంతోషం సార్. అలాంటి ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ ని మేము మీకు ఇస్తాము. ఏమండి అలా అంటారు కానీ ఎప్పుడు ఎవరో ఏదో ఒకటి ఇలా. సరే, ఒకసారి మీరు ఎంటర్టైన్మెంట్ చేయండి, ఆ రిజల్ట్ బట్టి మీ ఓన్ వదిలిపెడతాం. ఖచ్చితంగా సార్, మీరందరూ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యేటట్టు ఈ ఎపిసోడ్ ని మనం ప్లాన్ చేస్తున్నాం. రష్మి, Absolutely. ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. రాజు గారు, మీకోసం ఒక మంచి సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ప్లాన్ చేశాము. ఐ హోప్ యు లవ్ ఇట్. ఓకే, ఆల్ రైట్. సో ఆ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. నానా, చెప్పు తల్లి. బర్డ్స్ భలే హ్యాపీగా ఉంటాయి కదా, చాలా ప్లేసెస్ తిరుగుతాయి కదా, కానీ బర్డ్స్ కి ఫుడ్ ఎవరు ఇస్తారు నానా? మరి నానా, బర్డ్స్ బట్టలు ఎందుకు వేసుకోవు నానా? నీకు ఇప్పుడు ఇన్ని అనుమానాలు ఎందుకు వచ్చాయి నాన్న? అంటే నా బర్డ్ రెక్క విరిగిపోయింది నానా, నువ్వు తిడతావని ఇవన్నీ చెప్తున్నాను నానా. ప్లీజ్ నానా, ఇది బాగు చేయి నానా. ఇటు మరేమో నువ్వు ప్రతిరోజు వాటర్ కి ఎక్కడో వెళ్ళి తీసుకొని వస్తావు కదా నానా, మరి బర్డ్స్ కి వాటర్ ఎవరిస్తారు నానా? మనలాగే వాటికి కూడా దాహం వేస్తే ఎలా నానా? మీరు చెప్తే నాకు వినాలనిపిస్తుంది నానా, చెప్ నానా, ప్లీజ్ నానా. పక్షులు ప్రకృతికి అందమైన వరాలు. అవి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ ప్రకృతికి అందాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ, కనులే ఇప్పుడే చదివా, వెంట వచ్చావే వెంబడించావే, ఊపిరలే మారావే, నేడే నీవే, నమ్మి తీరాలే కలకాదే, పెరుకే నేనున్నాలే, ప్రాణం నీదే, ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా, మరిచాని కనేనినైనా
ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా ఉండే పక్షులు వేసవి కాలంలో వేరిమికి ఎన్ని తిప్పలు పడతాయో ఆ ఆవేదన, ఆందోళన చూస్తే కళ్ళు చెమర్చక మానవు. ఈ వేసవి కాలంలో చెరువులు, కాలువలు ఎండిపోవడంతో మా పక్షులు ఎక్కువ దూరం ఎగరలేక అలసిపోతాయి. ఒక గుక్కెడు నీళ్లు, ఒక చుక్క నీళ్లు దొరికితే బాగుండ్రా భగవంతుడా అని ప్రతి పక్షి దాహంతో విలవిలలాడిపోతున్నాయి. తల దాచుకోవడానికి నీడ కూడా లేకుండా పోతుంది మా పక్షులకి. ఎందుకనంటారేమో, చెట్ల కొమ్మల్లో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ చెట్లే లేకుండా నరికేస్తున్నారు. గూట్లలో ఉండేవాళ్ళం, ఈ ఎండకి గూడ్లు కూడా కాలిపోతున్నాయి. ఎక్కడ తల దాచుకోవడానికి నీడ లేక ఈ ఇళ్లలోకి వచ్చి గూడ్లు కట్టుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. కనీసం కాసేపు నీడకైనా నోచుకోలేని మూగ జీవులం మేము. ఈ ఎండాకాలంలో ఒక గింజ కోసం, ఒక పండు కోసం, మా కడుపు నింపుకోవడం కోసం ఎంత కష్టపడతామో తెలుసా అండి. ఏం చేస్తాం, పురుగులుండవు, ఈ ఎండకు భయపడి దాక్కుంటాయి. మేము పక్షులం, అన్నమో రామచంద్ర అని అడగటానికి మాకు నోరు లేదు. మా తోటి పక్షులు, పిట్టలను కోల్పోతున్నామండి. ఎందుకో తెలుసా, కడుపున పుట్టిన బుజ్జి బుజ్జి పక్షులకు కడుపు నింపాలని కొన్ని మైళ్ళ కొద్ది రెక్కలు చాచుకుంటూ ఎగురుతూ వెళ్తాం. ఆ క్రమంలో తగిలే వేడి వల్ల అలసిపోయి సొలసిపోయి ఏదో ఒక చోట చచ్చిపోతాం. ఆ బుజ్జి పక్షులు ఆకలితో ఏడుస్తూ ఏడుస్తూ ప్రాణాలని వదిలేస్తాయి. ఇవి ఇలా ఉంటే ఒంటి నరం వేటగాడు తన తూటాతో బలంగా ఢీకొట్టి మా గుండెను ఛిద్రం చేసి చంపేస్తున్నారు. మీరు గట్టిగా గుప్పెట్లో పెట్టుకుంటే ఆగిపోయే ప్రాణం మాది. మీరు ఉండేలతో గట్టిగా కొడుతుంటే మా రెక్కలు విరిగి విలవిలలాడిపోతున్నాము. ఏం పాపం చేశామో తెలీదు. ఈ జన్మలో ఒక పక్షిలా పుట్టాము. స్వేచ్ఛగా బ్రతికే అదృష్టం కూడా లేదు. ఎందుకంటే మీ విలాసాలు మా పాలిట శాపాలు. మీ వాహనాల కాలుష్యంలో మా జీవితాలు ఖాళీ బూడిదవుతున్నాయి. మీరు ఓజోన్ పారుక చేసే గాయం వల్ల కొన్ని జాతులు గాలిలో కలిసిపోతున్నాయి. మీరు నరికే ఆ చెట్ల వల్ల మేము అనాథులం అవుతున్నాము. బ్రతకాలని ఆశ ఉన్నా సరే మీరు వాడే ఆ ఫోన్ టవర్ల వల్ల మేము శవాలం అవుతున్నాము. అర్ధాంతరంగా చచ్చిపోతున్నామండి, చచ్చిపోతున్నాము. అయ్యో పాపం కదా నాన్నా. తల్లి ఎక్కడికి రా? నానా, బర్డ్స్కి కొన్ని నీళ్లు పెట్టొచ్చాను నానా. నానా, మీరు కూడా బర్డ్స్ కోసం నీళ్లు పెట్టాలి, అమ్మని కూడా పెట్టమని చెప్పండి. నేను కూడా నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను నానా. అప్పుడు ఎంతమంది ఎన్ని పక్షులను కాపాడొచ్చో.
మీరు కూడా పక్షుల కోసం గింజలు నీళ్లు పెట్టాలి. ఇది నా చిన్ని రిక్వెస్ట్. ప్లీజ్ అన్న, ప్లీజ్ అక్క, చేస్తారు కదా? అయితే మాటివ్వండి. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పటికిప్పుడు మర్చిపోకుండా దీన్ని పాటించి ఆ ప్రామిస్ ఇచ్చాం కదా, అది కంపల్సరీ మనం ఆ ప్రామిస్ ని అప్కీప్ చేయాలి. చిన్న హోప్, బికాస్ ఇట్స్ ఆల్రెడీ వెరీ లేట్. ఇప్పుడు ఉన్న పొల్యూషన్, ల్యాక్ ఆఫ్ వాటర్, ఇవన్నీ చూస్తున్నాము. సో ఇప్పటికీ ఇట్స్ నాట్ లేట్, ఈవెన్ దో ఇట్ ఇస్ టూ లేట్. స్టిల్ వేకప్ అండ్ కీప్ యువర్ ప్రామిస్. ఇంద్రజా మ్యామ్. నందిని, చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశావు. అసలు ఎంత బాగా అంటే యు నాట్ ఓన్లీ డాన్స్డ్, యు హ్యావ్ కంప్లీట్లీ ఆ యాక్ట్ కి ఏదైతే కావాలో ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆ డెలివరింగ్ ద ఫీల్, అదంతా కూడా చాలా చాలా బాగా చేశారు. ఆల్ ద డాన్సర్స్, మీతో వచ్చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. ఇంత ఒక థాట్ఫుల్ గా చేసిన కొరియోగ్రాఫర్ కంపల్సరీ పిలవాలి, ఎందుకంటే చాలా అంటే చాలా బాగా చేశారు. సో ప్రశాంత్ మాస్టర్, ఎవ్రీ టైమ్ యూ సర్ప్రైజ్ us. Superb choreography, fantastic. And Nani gar also, I just wanted to call him on stage. ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ అండి. ఈ ప్రపంచం అన్నది మానవులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్క జీవరాశికి ఇక్కడ బ్రతికే హక్కు ఉంది. వాళ్ళ హక్కుని మనం లాక్కోకుండా ఉంటే చాలు. మనం ఎలాగో ఇక్కడ ఒక బాధ్యత గల పౌరుడిగా బ్రతకాలంటే మనం చేసే మన కార్యక్రమం, అంటే మన సాటి మనిషి కోసం చేసేదో లేదో మన దేశాని కోసం చేసేదో ఇది మాత్రమే కాదండి, మన చుట్టూ ఉన్న ఇలాంటి జీవరాశుల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. సో ఇది చెప్పింది చాలా చిన్న విషయం. ఒక చిన్న కప్పులో ఇంత నీళ్లు పెట్టడం అన్నది చాలా చిన్న విషయం, కానీ ఆ చిన్న పక్షులకి వాళ్ళు దీని మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళ ప్రాణం దీని మీద ఆధారపడి ఉంది. సో ఈ చిన్న విషయం మనం అందరం చేద్దాము, అందరు చేస్తారన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ థాట్ అండ్ సూపర్ పర్ఫార్మెన్స్. పృథ్వీ గారు, ఖచ్చితంగా మీ మామిడి తోటలో ఎన్నో పక్షులు వస్తూ ఉంటాయి. నెంబర్ 1 పెర్ఫార్మెన్స్ అండి ఇది. అవేర్నెస్ తీసుకొచ్చారు చాలా మందికి. పక్షులకి మనం నీళ్లు పెట్టాలి, చిన్న బౌల్లో పెడితే ఒక్క చుక్కతోటి మా ప్రాణాలు కాపాడుకుంటాం మేము. పర్యావరణం ఎక్కడ పడితే అక్కడ ఇదవుతుంది. సో ఎన్విరాన్మెంట్ బాగుండాలి, ఉంటేనే ఆ పక్షుల వల్లనే చాలా వరకు కొన్ని క్రిమి కీటకాలు అవన్నీ కూడా పక్షుల వల్లే క్లియర్ అవుతాయి. వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తుంటే నిజంగా మాస్టర్ గారు కానీ, కంటెంట్ రైటర్ కానీ, మేడం కానీ చాలా అద్భుతంగా చేశారు. అక్కడికి వెళ్ళి ఆమె ఎండింగ్ లో ఎమోషనల్ గా వెళ్ళి అక్కడ పడిపోయేటప్పటికి నిజంగా దెబ్బ తగిలిందేమో అనుకున్నాం అన్నమాట. అంత ఫీల్ గా ఆవిడ పెర్ఫార్మ్ చేశారు. ప్లస్ నేను ఆసరాలో ఒక మెంబర్ అండి. పెట్ డాగ్స్, యానిమల్స్, ఈ చిన్న చిన్న బర్డ్స్ ఎవ్రీ సండే విత్ JHMC హెల్ప్ గచ్చిబౌలి దగ్గర మేము ఇంతంత సిమెంట్ బౌల్స్ మేము తీసుకెళ్లి 25 నేను డొనేట్ చేస్తున్నాను ఎవ్రీ వీక్. తీసుకెళ్లి పెట్టి చోట పెట్టి పెట్ డాగ్స్ ని కానీ ఈ బర్డ్స్ ని కానీ మనం కాపాడితే, ఇప్పుడు ఏంటంటే ఆకలితో ఉన్న డాగ్ ని మనం కాలుతో తంతే, మీరు ఏం పెట్టకుండానే కాలుతోటి తంతున్నారు. పోర్ చేయండి, వాటర్ ఇవ్వండి, స్ట్రీట్ లో ఎటువంటి గొడవలు జరగవు. వాటిని ఎక్కడికో తీసుకెళ్లి మూగజీవాలను చంపుతున్నారు. హంటింగ్ నేపథ్యంలో పక్షుల్ని ఇది చేస్తున్నారు. అది చాలా క్లియర్ గా చెప్పారు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఈ మధ్య 10 లక్షల వరకు డాగ్స్ సేవ్ చేసింది ఆశ్రమం. సో అంత అవేర్నెస్ వచ్చింది. పూరి జగన్నాథ్ గారు ఒక మాట అన్నారు, నాకు కుక్కలంటే అభిమానం, కుక్కలను కూడా అన్నారు నా పెట్స్ అంటే అభిమానం. మనం అన్నీ పోయి నాశనం అయిపోయి రోడ్డు మీదకి వచ్చినా అవి తోకాడిస్తూ పక్కనే ఉంటాయి. దాని విశ్వాసాన్ని వెలగట్టలేం. మీరు చేసిన అవేర్నెస్ ప్రోగ్రామ్ అద్భుతంగా ఉంది. ఇది ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఫర్ ఆల్. Once again, thank you so much to the entire team. ఈయన కోపం అయితే అసలు తగ్గట్లేదు, ఏం చేయమంటారు? సంగీతానికి రాయైనా కరిగిపోతుంది అంటారు కదా, ఈ రాయి కూడా కరుగుతుందేమో చూద్దాము. మంచి మెలోడియస్ కూల్ బ్రీజ్ ఫుల్ సాంగ్స్ పెట్టండి. ఆల్రైట్, అయితే మంచి కూల్ మెలోడియస్ పాటలతో ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు సాయి మనోజ్ అండ్ పింకీ. లెట్స్ వెల్కమ్ దెం. నిన్నముని మా పుల్లో నిద్రవుని ఒళ్ళో గాలి తేలిపోతానో ఇలా డోలలుగేనో ఓ ఆనందాల అర్ధరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా స్నేహితుడా స్నేహితుడా రహస్య
చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకు వెలిగే వేదం వాంఛలన్నీ వరమైన ప్రాణబంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా దీన తిరిగితానేనా దీన తిరిగితానేనా దీన తిరిగితానేనా తీరేదానా దీన తిరిగితానేనా అసలిప్పుడు నీ కన్న ఘనుడు లోకాన కనపడు నా మనిషై అది జరగదనిలా అడుగు వేసిన నేను వలచిన మనసై ప్రతి క్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా ఐ ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై నా చేతిని వీడని గీతనువై నా గొంతుని వీడని పేరునువై తడి పెదవుల తళుకవనా నవ్వునవనా ఎంత మధురం పూలనే కులుకేమంట తను వచ్చెనంట తను వచ్చెనంట హే అంటే మరి నేనను అర్థము తెలుసోయ్ నిన్న మొన్న అరే అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట తను వచ్చెనంట నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా అనుకుంటిని కలగంటిని నే వెర్రిగా నీ కన్న కలలో నీ కళ్ళతోనే నాకున్న తావా నీ గుండెలోనే కాదన్న నాడు నేనేలేను జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై వేచాను నీ రాకకై వేచాను నీ రాకకై అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది పెదవి చివరి పలకరింపు నిలిచిపోతుంది కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు ఇంతవరకు లేదుగా ఇప్పుడు ఏమైందో కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలిక అడగనా అడగనా అతడిని
gentlemen, presenting you Pinky and Sai Manoj. అప్పుడే అయిపోయిందా? It was so soft, so smooth, so beautiful. Big round of applause. సో సార్, సమ్మర్ లో ఇంత మంచి కూల్ సెగ్మెంట్ ప్లాన్ చేసాం కదా, ఎలా అనిపించింది? వాళ్ళకేంటండి, మేమంటే ఇటు సైడ్ మేము అందరం బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళ వాయిస్లు బాగున్నాయి. 1940s లో వాళ్ళని కూర్చోబెట్టి 20s లో సాంగ్స్ వేస్తే వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు? అదిగాక వెనక బ్యాచ్ చూడండి, కొప్పున పూలు ఎట్టుకుని ఆ పాటలు అయితే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. స్నేహితుడా స్నేహితుడా అంటే వాళ్ళు ఇలా చూసుకుంటున్నారు ఒకరికొకరు. మా మామిడి తోటలో మీరు అద్భుతంగా పాడారు. ఒక పాట తర్వాత బాగుందని మేము తప్పడ పడుతున్నారు, ఇంకోటి పాడుతున్నారు. ఇంకోటి ఇది ఆల్ ది బెస్ట్ యూ. సో ఇంద్రజ గారు, మీకు ఒక క్వశ్చన్, ఇద్దరిలో ఎక్కువ ఎవరు నచ్చారు? బిఫోర్ దాట్, కొన్నిసార్లు శబ్దానికంటే మౌనానికి చాలా వాల్యూ ఉంటుంది. యు మే కాల్ ఇట్ అస్ అన్ప్లగ్డ్ ఆర్ ఫ్రీ స్టైల్ సింగింగ్, ఏదైనా అనుకోవచ్చు. యూ రియలీ మెస్మరైజ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద సెట్. పింకీ, మీ వాయిస్ లో ఒక విబ్రాటో ఉంది. దాట్ వాజ్ రియల్లీ గోయింగ్ ఇన్సైడ్ అండ్ డూయింగ్ సంథింగ్. అండ్ మనోజ్, యూ డోంట్ సింగ్ యాక్చువల్లీ, యూ యాక్ట్. యూ కంప్లీట్లీ ఇంటూ ఇట్. ఒక సాంగ్ లో ఎక్స్ప్రెషన్ ఏముంది, ఆ సాంగ్ కావాల్సిన ఫీల్ ఏంటి, అది కంప్లీట్ గా మీరు యాక్ట్ చేస్తున్నారు తెలుసా. మీరు అక్కడ పాడుతుంటే వి కుడ్ ఏబుల్ టు ఇమాజిన్ ద ఆర్టిస్ట్ పర్ఫార్మింగ్ ఫర్ దట్ సాంగ్. ఓ మై గాడ్, యూ టూ హ్యావ్ స్టోలన్ అవర్ హార్ట్స్, everyone's hearts here. Superb and fantastic performance, and thanks to the direction team for bringing them here. So thank you Andi Manoj garu, and thank you so much Pinky. It was wonderful. Please come back soon again. శ్రీదేవి డ్రామా కంపెనీ లో జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ ఓన్లీ అట్ రాజు గారిస్ మామిడి తోట. సార్ రాజు గారు, మీకోసం ఒక మంచి సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ప్లాన్ చేశాము. ఐ హోప్ యు లవ్ ఇట్. ఓకే, ఆల్ రైట్. సో ఆ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. సీమలో సిలిండర్లు కరువైనాయంట. ఇన్నాళ్ళు నేను మా అమ్మమ్మ వండి పెడితే తేరగా తిన్నారు కదరా. ఈ రోజు ఈ సీమలో సిలిండర్ తెచ్చి కుర్చీలో కూర్చొనే మగాడే లేడా? ఎరా బుచ్చిరెడ్డి, మాట్లాడవేంద్ర వెంకట్రెడ్డి, ఈ కుర్చీలో సిలిండర్ తెచ్చి కూర్చొనే మగాడే లేడా? నేనున్నానే నాయనమ్మా. పది సంవత్సరాల తర్వాత కాశీలో ఈడు నా మేనల్లుడు. మామయ్య పోలికలతో పుట్టా. మళ్ళీ వాల్మీకి, నా మీదకి ఎవరైనా వస్తే వాళ్ళని వేసేయాలి, నువ్వు నన్ను వేసేయకూడదు. ఇటు బక్కరా. సర్లే, కాశీకి ఎవరు రాలేదా? వస్తున్నారు, సోనాలి బింద్రే. ఎంతమంది ఉన్నారు ఈ స్కిట్ లో నాయనమ్మలో? రాను మరి స్కిట్ లో. రే, ఎవరో కాశీకి వస్తున్నారు, కృష్ణారామ అనుకోవడానికి. రామా, సరేరా, సరే వయ్యారంగారా. హలో అబ్బాయి, నన్ను గంగలోకి తీసుకుని వెళ్తావా? గంగలోక, గంగ దగ్గరక? అదే దగ్గరికి. రానాడా? మొన్న గంగలో మునిగినప్పుడు నీ మెల్లో ఉన్న పూసులు నా మెల్లో వచ్చాయి. ఆహా, మరి ఆ రోజు నీ నెత్తి మీద ఉన్న వీకు నా నెత్తి మీదకి వచ్చిందని ఎన్నడూ చెప్పంట. నిన్ను పెళ్లి చేసుకొని నీతో 100 ఏళ్ళు బతకాలని అనుకుంటున్నా. బా, ఇంకో 20 ఏళ్ళు బతికేద్దామనే. దొంగ సచ్చినోడా. పరిపాలించాలా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే, బుగ్గలు రెండు కొరికేస్తాలే, అంతగా నచ్చాబమ్ము అనసూయమ్మ. రే, రష్మిని పెట్టి అనసూయ అంటారేంట్రా? శంకరన్న, మీ మేనల్లుని షౌకత్ అలీ ఖాన్ కట్టేసి కొడతానన్నా. నా మేనల్లుని షౌకత్ అలీ ఖాన్? పదా అన్న, రండన్నా. ఏంట్రా గడ్డి కేసి కోక్కుంటున్నా?
నిన్ను కట్టేశారా? నువ్వు ఆ కడ్డీ కేసు మొత్తం ఉన్న జలంతా తీర్చుకుంటున్నాడు వాడు. షౌకత్ అలీ ఖాన్, ఏం జరిగింది? నీ మేనలుడు నా కూతురికి అన్యాయం చేశాడు. నా మేనల్లుడికి దేవుడే అన్యాయం చేశాడు. శంకర్ నారాయణ్ వాడు నా ఇంట్లో దీపాన్ని ఆర్పేశాడు. నమ్మను. నా మేనలుడు ఏ దీపాన్ని ఆర్పలేడు, నాకు తెలుసు. శంకర్ నారాయణ్ వాడు నా కూతురుతో తప్పు చేశాడు. సొంత మేనమామని నాకే నవ్వు వస్తుంది. నువ్వు చెప్పేది తప్పు చేయడు, చేయలేడు. శంకర్ నారాయణ్ వాడు నా ఇంట్లో దీపాన్ని ఆర్పేశాడు. చెప్పాను కదా షౌకత్ అలీ ఖాన్, నాకు తెలిసి మీ అమ్మాయి ఆర్పేసుకొని ఉంటుంది. శంకర్ నారాయణ్ నీ మేనలుడు రోజు నా కూతురుతో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫోన్ మాత్రమే మాట్లాడతాడు నా మేనలుడు. చేసిన తప్పుకు నీ మేనలుని శిక్షిస్తున్నా. ఆ శిక్ష ఏదైనా ఉంటే నాకు వెయ్యి. వెయ్యండి. వాడు చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవిస్తావు. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను, లేకపోతే ఇక్కడ ఉన్న తల ఒకరు తీసుకెళ్లిపోయేవాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? శంకర్ నారాయణ్ నాగరా వాల్మీకి అందరినీ పొడి చేస్తే స్కిట్ ఎవడు చేస్తాడు. కొట్టకండి. ఇంకా కొట్టలేదురా, ఇప్పుడు కొడతారు గట్టిగా. కొట్టకండి. వాడికంటే నువ్వే ఎక్కువ కొడుతున్నావు. శంకర్ నారాయణ్ షౌకత్ అలీ ఖాన్ ఎప్పటికైనా నీ మేనలుడు తప్పు చేశాడని ఒప్పుకో. ఒప్పుకోను. ఎందుకు? చేయలేడు. ఎన్నిసార్లు చెప్పాలి షౌకత్ అలీ ఖాన్? రోకో 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 రోహిత్ కోహ్లీ. నా కూతురు ఇక్కడ కాశీలో ఎవరో టాక్సీ డ్రైవర్ తో ఉందంట. ఆ టాక్సీ డ్రైవర్ వీడేనేమో. నన్ను కాదురా, అన్నేసాయి. ఏసేంట్రా వాడిని. రోకో రోకో రోకో. వీడికి రూమ్ లో అన్నం నేనే పెట్టాలి, దండం నేనే పెట్టాలి. నా కూతురు కాశీలో ఉందనుకున్నాను, సాక్షాత్ కసిరాజ్ దగ్గర ఉందని ఇప్పుడే తెలిసిందే. ఎక్స్క్యూజ్ మీ, ఎవడు? అదే అడుగుతున్నా, ఎవరు నువ్వు? అసలు నేనెవరు, నువ్వెవరు? ఆడికి వాయిస్ రాదు, ఆడికి క్యారెక్టర్ ఇచ్చు. అదే నాకు తెలియట్లేదు. వీడికి వాయిస్ రాదు, వీడికి చాయిస్ లేదు, వీడు అసలు దేనికి పనికి రాడు వీడు. అరే స్వప్న ఉరిమైతే మెరుపుండ్రా. నువ్వు ఉండే సిద్ధునే మాట్లాడతా. మొత్తం మీరే చేశారు. నేను చెప్పా కదా, నువ్వేం చేయలేవు, మేమేం చెయ్యాలి. ఎట్టు పోతుందిరా ఇది? ఇంద్ర ఇలాగే ఉంటది. శంకర్ నారాయణ చెప్పడం మర్చిపోయాను, సేమలో గ్యాస్ లేక అల్లాడిపోతున్నాను. నువ్వు గ్యాస్ ఎలా ఉంటుందో, మొత్తం గ్యాస్ అంతా ఇటు కడుపులోనే ఉంటే అర్జెంటుగా నువ్వు సీమకి వెళ్ళాలి. శంకర్ నారాయణ మళ్ళీ వస్తావా? వస్తాను. వీడు తప్పు చేశాడని ఒక్కసారి ఒప్పుకో. నేను జీవితంలో ఒప్పుకోను, వాడు తప్పు చేయలేడు షౌకత్ అలీ ఖాన్. పో శంకర్ నారాయణ పో. కలెక్టర్ గారు సీమలో గ్యాస్ స్టేషన్ వస్తుందన్నారు. మా భూమి ఇవ్వడానికి మీ సిద్ధం. ఎక్కడ ఇంద్రసేనారెడ్డి? ఎక్కడ ఇంద్రసేనారెడ్డి? ఇంద్రసేనారెడ్డి వచ్చేస్తున్నాడు. మా ఊరి ప్రెసిడెంట్ కూడా దీనికంటే మంచి కాస్ట్యూమ్స్ ఇస్తారు కదరా. కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? వస్తావని అనుకున్నా. ఎవడాడు? నేను. షౌకత్ అలీ ఖాన్, వీరశంకర్ రెడ్డి. కన్ఫ్యూజ్ నాకే. నువ్వెవడరా? వీరశంకర్ రెడ్డి తమ్ముడిని. ఓ వీరశంకర్ రెడ్డి తమ్ముడు. ఇంద్రసేన చాన్నాళ్ళ తర్వాత సీమకు వచ్చినావు, ముద్దు పెట్టు. నరేష్ గారు ఏమన్నా అక్కడ? సీమలో గ్యాస్ కరువైందని విన్నాను, అందుకు నేను వచ్చాను. సరే కలెక్టర్ గారు, దానికోసం మా భూములు ఇస్తున్నాం. ఇంద్రసేన వాళ్ళు భూములు ఇవ్వాలంటే నీ భూములు ఇవ్వాలంట. నేను సిద్ధమే. ఆ భూములతో పాటు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యా
రెడీ. నీ సెల్ ఫోన్ లో ఉన్న నెంబర్లన్నీ మాకు ఇవ్వాలి. ఇదేదో కుట్రలా ఉంది ఇంద్రసేన, ఒప్పుకోవద్దు. నాదో కండిషన్, ఇంక నుండి ఇటు ఏ అమ్మాయితో మాట్లాడకూడదు. ఇంద్రసేనారెడ్డి, నీ గ్యాలరీలో ఉన్న వీడియోలు ఫొటోస్ మొత్తం మాకు పంపించాలి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అన్ని కండిషన్లు నాకు ఓకే. ఇంకా మిగిలింది మా సోదరి స్నేహలత రెడ్డి నీ భూములు కూడా ఇచ్చేసాయి. మీదేనండి, అంతసేపు ప్రాక్టీస్ చేశారు కదండి బాబు. ఇందాక మీరు ఏదో చెప్పారు కదా, అర్థం కాలేదు. అర్థం కాలేదు అది ఇంకొకసారి చెప్పండి. అది కదండి, అంతసేపు ప్రాక్టీస్ చేసి ఇక్కడ అర్థం కాలేదంటే ఏం చెప్తానండి? నేను కూడా ఆర్టిస్టేనండి, అందరి ముందు అలా మాట్లాడొద్దు. నేను కూడా చాలా సంవత్సరం నుంచి చాలా డైలాగులు చెప్పాను. అందరి ముందు అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకండి. డైలాగ్ చెప్తేనే ఆర్టిస్ట్ అంటారు. డైరెక్టర్ గారు మీరు చెప్పండి, అసలు ఏంటి పిలిపించి రెస్పెక్ట్ లేకుండా? అరగంట నేర్చుకున్నారు కదండి. కాదు, ఇప్పుడు రాదు అంటే ఇంకొకసారి నేర్పించవచ్చు కదా. అవునండి, టేక్ జరుగుతున్నప్పుడు మళ్ళీ నేర్పించడం అంటే ఎట్లా అండి? సరే, ఇప్పుడు ఏంటి డైలాగ్ చెప్తారా లేకపోతే వెళ్ళి కూర్చోమంటారా? ఆ డైలాగ్ ఏంటంటే, ఇంద్రసేనారెడ్డి నా భూములు ఇవ్వాలంటే నా భూములు ఇచ్చేస్తాను, కానీ నువ్వు వచ్చి నా మెడలో తాళి కట్టాలి. అంతే కదా. ఇగో మీ కండిషన్లన్నీ నాకు ఓకే. ఇంకా నా దగ్గర ఏమీ లేవు, ఈ 2 చేతులు తప్ప. స్నేహలత రెడ్డి, నీ భూములు ఇవ్వాలంటే నీకేం కావాలి? నా మెడలో ఇతను తాళి కట్టాలి. దీనికోసమే నేను వెయిట్ చేస్తుంది. రెడీయా స్నేహలత రెడ్డి? మంత్రాలు చదువుతావా? పొంతులు నువ్వేనా? మాంగళ్యం తంతునా నీనా మహదేవనా హేతునా. ఇంద్రనా అన్న, నువ్వు కాపాడిన పాపానికి వాడిని చంపేశాడన్న వీరశంకర్ రెడ్డి. ఎన్నిట్లో వస్తాడు రేడు? చంపేశారా? చంపేశారన్నా వీరశంకర్ రెడ్డి అన్నా, ఒకసారి తీసుకో. ఏం చూసి వాడు బిర్యానీ తిని మామూలు బరువు ఉండడు రే. ఇది ఛత్రపతి కాదురా, వదిలేస్తా. ఏం చూసి పెట్టాడు రా మీ అయ్య నీకు ఆ పేరు? నువ్వు కన్నా మోసావా, పెంచావా? వాడిని చంపడానికి నీకేం హక్కు ఉందరా? ఏమ్మా మీ కొడుకుని తీసుకెళ్ళు. ఇతను నా కొడుక, ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం కదా. ముందే పుట్టేసారు, వెళ్ళిపో. ఇంద్రసేనారెడ్డి, ఆస్తులు పోయాయి, పొలాలు పోయాయి, అన్ని పోయాయి. ఇప్పుడు స్నేహలత రెడ్డితో ఎలా బతుకుతావు? సీమలో గ్యాస్ లేదన్నారు, వాడు నాటి నుంచి వదులుతున్నాడు. ఓకే స్నేహలత రెడ్డి, ఎలాగూ వాడు పోయాడు కాబట్టి మనందరం కలిసి వాడిని ముందు కానిచ్చేయండి. మనందరం కలిసి ఇంకొకరిని ట్రై చేద్దాం, సీమకి బిడ్డలను ఇద్దాం. ఏంటది ట్రై చేసేది? ఓకే వీరశంకర్ రెడ్డి, వాడు ఎక్కడైతే చనిపోయాడో ఆ చనిపోయిన ప్రాంతంలో ఒక మొక్క నాటాలి. ఆ పెరిగిన మొక్కలోనే వాడిని మీరు చూసుకోవాలి. ఇంద్రసేనారెడ్డి, ఏం నువ్వు చెప్పేస్తావా నా డైలాగు? ఎప్పటికైనా నీ మేనలుడు తప్పు చేశాడని ఒప్పుకో. నేను వాడు చచ్చాడు అయినా ఒప్పుకోను, వాడు తప్పు చేయలేదు. ఈ కర్మ పో. వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేశావంటే అది వద్దులే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెద్ద. పృథ్వీ గారు, చెప్పాను కదా మీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశామని. సో ఇదే ఆ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్. ఎలా అనిపించింది? సూపర్ గా చేశారండి పెర్ఫార్మెన్స్. అంటే ఆది స్టైల్లోకి లాక్కెళ్ళిపోయాడు ఆ ఇంద్ర స్పూప్ది. నార్మల్ గా చేసినా కూడా ఇంకే పెద్ద హిట్. ఎనీహో పెద్ద అయిన సినిమా కాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అది. ఆ ఇంద్ర స్పూప్ అనేది అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ అన్నగారు. ఇంద్రజా మ్యామ్, ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఒక సూపర్ హిట్ మూవీ, అది కూడా చిరంజీవి గారి మూవీని తీసుకొని స్పూఫ్ చేయడం అంటే ఎక్కడా కూడా క్యారెక్టర్స్ ని కించపరచకూడదు. మూవీని స్పూఫ్ చేస్తున్నానన్న పేరుతో దాన్ని ఎక్కడా కూడా తగ్గించకూడదు. ఆడియన్స్ అన్ని గమనిస్తారనమాట. అలాంటిది ఒకటి తీసుకొని మళ్ళీ అందులో ఎంటర్టైన్ చేయాలి, అందరినీ నవ్వించాలి. చాలా పెద్ద ఛాలెంజ్ ఇది. సూపర్ గా చేశారు అందరూ కూడా.
అండ్ చిరు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, అంటే ఊహ తెలిసినప్పటి నుంచి ఇంకా ఆయనే అని వచ్చిన ఆయన ఆది గారు. సో నాకు తెలిసి ఆయన క్యారెక్టర్స్ ని స్పూఫ్ చేయాలంటే ఆది గారి దిట్ట. ఖచ్చితంగా ఆయన 100% న్యాయం చేస్తారు. అండ్ అందులో మన పృథ్వీరాజ్ గారు చెప్పినట్టు ఈయన స్టైల్లో తీసుకెళ్లిపోయారు స్పూఫ్ ని. చాలా చాలా బాగా అనిపించింది అది గారు. అండ్ భాస్కర్ గారు ఈ స్కిట్ లో అందరికీ చూడండి డ్యూయల్ రోల్స్ అన్నమాట. మనవడు, మేనల్లుడు, ఆయన షౌకత్ అలీ, ఆ తర్వాత రెడ్డి భలే చేశారు. అందరూ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అవును, ఇంతకీ అది ఏం జరిగింది? అది వాళ్ళిద్దరు అనుకున్నారంట మన మీద ప్రాంక్ చేయాలి. ఓకే. ఏదైనా గానీ ఎంటర్టైన్మెంట్ అయితే సూపర్ గా ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీ రాజుగారి మామిడి తోట ఎపిసోడ్ లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చామా కదా ఇంద్రజ గారు? అది ఇంకా రాజుగారే చెప్పాలి. సూపర్ అండి. మేము ఏదో మా సెంటిమెంట్ మామిడి తోటలోంచి కాయలు పట్టుకెళ్తున్నారని చెప్పి అతను కట్టేశాం. అవును, మీరు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మాకు చాలా ఆనందంగా ఉంది. ఏమంటారా? బాగా ఎంజాయ్ చేసాం. మస్తు ఎంజాయ్ చేసినామన్నా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్మెంట్ అంటే ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా రష్మి? మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మా తోటల్లో ఏ పిచ్చుకలు వచ్చినా ఏమొచ్చినా మామిడి పండ్లు కూడా అవిటి కూడా తినమని చెప్తాము. అంతే కదా రష్మి? ఇప్పుడు అందరూ ఖుషి అయిపోయారు, అందరూ ఓకే అయిపోయారు. అయితే నరేష్ కట్లు విప్పేయాలి. నేను కూడా అక్కడికి వచ్చేస్తాను. రండి మ్యామ్, రండి, మీరందరూ కూడా రండి. సార్, అయితే మీరు ఇంకా కట్లు విప్పేయాలి. అంతే, విప్పేస్తామండి. ఎందుకంటే మా సెంటిమెంట్ అవన్నీ పక్కన పెట్టేసాం. మీరు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇచ్చి పంపించాం. ఎవరు కట్టారో వాళ్ళ దగ్గర ఇప్పించు. వండర్ఫుల్. అంటే ఏంటి, వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ, మా ఆడియన్స్ హ్యాపీ, అందరూ హ్యాపీ.